వెల్కమ్ టు ఐ న్యూస్. భారత్ అమెరికా మధ్య కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. వచ్చే 5 ఏళ్లలో అమెరికా నుండి ఏకంగా $500 బిలియన్ విలువైన వస్తువులను దిగుమతి చేసుకునేందుకు భారత్ అంగీకరించింది. ఇంతటి భారీ మొత్తంలో భారత్ ఏం కొనబోతోంది? ఈ దిగుమతుల వల్ల మన దేశానికి కలిగే ప్రయోజనం ఏంటి? ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. భారత ఆర్థిక ముఖ చిత్రంలో ఒక భారీ మార్పు మొదలైంది. ప్రధాని మోదీ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య కుదిరిన ఇంటరిమ్ ట్రేడ్ డీల్ ప్రకారం భారత్ రాబోయే 5 ఏళ్లలో అమెరికా నుండి $500 బిలియన్ దిగుమతులు చేయనుంది. అంటే సగటున ఏడాదికి $100 బిలియన్ కొనుగోళ్లు జరగనున్నాయి. ఇది ప్రస్తుతం మనం అమెరికా నుండి చేస్తున్న దిగుమతుల కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ. ఈ భారీ ఒప్పందంలో అత్యంత కీలకమైన అంశం ఇంధన భద్రత. భారత్ తన చమురు అవసరాల కోసం రష్యాపై ఆధారపడటం తగ్గించి అమెరికా నుండి భారీగా క్రూడ్ ఆయిల్, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ను దిగుమతి చేసుకోనుంది. ఇప్పటికే భారత చమురు సంస్థలు అమెరికన్ సరఫరాదారులతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అలాగే ఇండోనేషియా నుండి దిగుమతి చేసుకునే కోకింగ్ కోల్ స్థానంలో అమెరికా బొగ్గును భారత్ ఎంచుకోనుంది. ఇది ధరలో తక్కువగా ఉండటమే కాకుండా నాణ్యతలోనూ మెరుగ్గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఒప్పందంలోని మరో ప్రధాన రంగం టెక్నాలజీ, విమానయానం. భారత్ ను డిజిటల్ హబ్ గా మార్చే లక్ష్యంలో భాగంగా డేటా సెంటర్ల కోసం అవసరమైన అత్యంత శక్తివంతమైన గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లు, సెమీ కండక్టర్లను అమెరికా నుండి దిగుమతి చేసుకోనున్నారు. భారత పౌర విమానయాన రంగం దూసుకుపోతున్న వేళ బోయింగ్ వంటి సంస్థల నుండి భారీగా విమానాలు, వాటి విడి భాగాలను కొనుగోలు చేయనున్నారు. అమెరికా నుండి వచ్చే ఆపిల్స్, వాల్నట్స్, బాదం పప్పులు, సోయాబీన్ ఆయిల్ వంటి ఆహార ఉత్పత్తులపై భారత్ సుంకాలను తగ్గించి వాటి దిగుమతులను పెంచనుంది. అయితే ఈ $500 బిలియన్ లక్ష్యాన్ని చేరుకోవడంలో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. అమెరికాలోని బోయింగ్ వంటి కంపెనీలు ఇప్పటికే భారీ ఆర్డర్లతో నిండిపోయి ఉండటం వల్ల సకాలంలో డెలివరీ చేయటం ఒక సమస్యగా మారవచ్చు. అయినప్పటికీ ఈ ఒప్పందం వల్ల భారత్ కు $30 ట్రిలియన్ అమెరికన్ మార్కెట్ యాక్సెస్ లభించటమే కాకుండా అమెరికాలో భారతీయ ఉత్పత్తులపై సుంకాలు 18% తగ్గిపోనున్నాయి. ఇది మన ఎగుమతిదారులకు ఒక గొప్ప వరమని చెప్పొచ్చు. మొత్తానికి బై అమెరికన్ నినాదంతో ట్రంప్ ను సంతృప్తి పరుస్తూనే భారత్ తన ఇంధన, టెక్నాలజీ అవసరాలను తీర్చుకునేలా ఈ మాస్టర్ ప్లాన్ రూపొందించబడింది.